ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. ఏఐ అనగానే మనకు ఉన్నటువంటి బోల్డ్ అని అపోహలు ఉన్నాయి, సరైనటువంటి అవగాహన లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి రెండు అంశాలు, ఒకటేమో సామాజిక పరంగా చూస్తే ఏది పడితే అది అప్లోడ్ చేసేయచ్చు సోషల్ మీడియాలో వితౌట్ ఎనీ గేట్ కీపింగ్ అనేది, ఒక వితౌట్ ఎనీ ఫిల్టర్ అనేది ఉండింది. సో అటు ప్రొవోకేటివ్ కంటెంట్ ఉంటుంది, ఇటు మిస్లీడింగ్ కంటెంట్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి కూడా, మహిళలకు సంబంధించినటువంటి ఇంత మంచి ఉపయోగాలు ఉన్నటువంటి ఏఐని ఎందుకని మనం దూరం పెడుతున్నాం, లేకుంటే అది మంచిది కాదు అనే ఆలోచన ఉంది? మీ స్టేట్మెంట్లో ఆల్ ద డైమెన్షన్స్ కవర్ చేశారు మీరు. అపోహ అన్నారు, మంచి ఉంది అన్నారు, దూరం పెడుతున్నామన్నారు, భయం అన్నారు. సో అన్నిటినీ సబ్మిట్ చేస్తూ నేను ఒక సిటిజన్గా, ఒక ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, విత్ మై ఎక్స్పీరియన్స్, సీమా ఎనీ టెక్నాలజీ ఫస్ట్ ఇట్ స్కేర్స్. ఎందుకంటే మనకు ఆ చేంజ్ వల్ల వచ్చే అన్సర్టనిటీని మనం తట్టుకోలేక భయ ఆందోళనకు గురవడం సహజమే. అది మనం హిస్టరీలో ఎప్పుడు తీసుకున్నా, ఈవెన్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా, జెరాక్స్ మిషన్స్ వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయని, స్కిల్ లేదని, ఇంకా మా కాలంలో వెనక్కి వెళ్తే రేనియం మిషన్స్ అని ఉండేవి, అసలు మీరు ఊహించి కూడా ఉండరు, స్టెన్సిల్స్ కట్ అయ్యేవి. అలా ప్రతి ఇన్నోవేషన్ కూడా, టెలిఫోన్స్, సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు ఫోన్స్ అయితేనేమి. ఎనీవే, దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, any technological development innovation makes the society at large somewhat insecure and scary. Because ఏంటంటే we may not be able to catch up ఈ టెక్నాలజీతో, మిగిలిపోతామేమో, వెనక్కి పడిపోతామేమో అన్న అపోహలతో భయాలు వస్తాయి ఒకటి. రెండోది, ఇప్పుడు ఏఐ అన్నది ప్రస్తుతానికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో అమెచ్యూర్ లెవెల్లో ఒక టూల్ లాగా వాడబడుతుంది. సో ఇప్పుడు మీరు అన్నవన్నీ కూడా, ఏదైతే మనము ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ని పబ్లిక్ ఇమేజ్ వాళ్ళది డ్యామేజ్ అయిందనో, లేకపోతే ఇంకెక్కడన్నా ఇళ్లలో పిల్లలు చాట్ జీపీటీలో పడిపోయి పాడైపోతున్నారనో అనే ఇటువంటి అపోహలు అనకంటే కూడా, నేను అర్లీస్ట్ టీథింగ్ ట్రబుల్స్ అంటారు చూసారా, ఐ ఫీల్ లైక్ దట్. బికాస్ ఏఐ ఈజ్ ఎ హ్యూజ్ టెక్నాలజీ. It is a huge innovation. It is not some so small tool that we are seeing today. యాక్చువల్గా నేను జస్ట్ 2-3 days బ్యాక్ ఎక్కడో ఏదో ఒక మీడియాలో నేను మన సుందర్ పిచ్చే గారు, గూగుల్ CEO గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను నిజంగా ఆ రోజు చాలా ఆశ్చర్యపోయాను. బట్ ఆఫ్టర్ జస్ట్ 2-3 days మనం ఇలా మాట్లాడతామని నాకు అప్పుడు ఐడియా లేదు. ఆయన ఏమన్నారంటే, హ్యూమన్ ఇవల్యూషన్లో AI innovation is bigger than fire and electricity. సో ఇప్పుడు అంత టాప్ లెవెల్లో అంత విజనరీస్ వాళ్ళు అలా మాట్లాడారు అంటే, దీని వెనకాల చాలా అంటే చాలా టెక్నాలజికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక 100 ఒక అడ్వాంటేజెస్ సిచ్యుయేషన్ అనుకోండి, తప్పనిసరిగా 2-5% ఒక అబ్యూజ్ ఉండొచ్చు, మిస్యూజ్ ఉండొచ్చు. సో ఇప్పుడు రానున్న తరాలలో, రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ యాజ్ ఇట్ అన్ఫోల్డ్స్, ఎందుకంటే ఇండియన్ సిస్టంలో ఇప్పుడిప్పుడే ఇది ఇట్స్ టేకింగ్ ఏ షేప్. ఐఎమ్ ష్యూర్ రాబోయే రోజుల్లో, ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ ఇచ్చారు మెడికల్ సెక్టర్లో ఫోర్ వార్నింగ్ గురించి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ, ఏఐ ఈజ్ సపోజ్ టు ప్లే ఎ హ్యూజ్ రోల్ ఇన్ మెడికల్, స్మార్ట్ సిటీస్, ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్మెంట్, ఈవెన్ లైక్ వాటర్ రిసోర్సెస్, నేమ్ ఇట్ వాట్ నాట్. So we only have to wait and watch. So I am very sure it's a very huge new society which will be seen, not abuse. యా. సో శ్రీనివాస్ గారు, ఇప్పటిదాకా మనకి ఇష్టం వచ్చింది ఏది పడితే అది అప్లోడ్ చేసేస్తున్నాము. అదే ఐదర్ ఇట్ మే బి ప్రొవోకేటివ్ కంటెంట్ కావచ్చు, మిస్లీడింగ్ కంటెంట్ కావచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ ఆయుర్వేద అనే దాంతో, లేకుంటే హ్యూమన్ సైకాలజీతో ఆడుకునేటువంటి వీడియోస్, డిప్రెషన్లోకి తీసుకెళ్లేటువంటి వీడియోస్, ఇవన్నీ మనం అప్లోడ్ చేస్తున్నాం సోషల్ మీడియాలో, విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఆ సైకాలజీ అనేది ఎలా ఉంటుంది? మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు అనుకున్నారా? ఇప్పుడు ఏ వచ్చింది చూడండి అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కదా మేడం. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్తో అందరికీ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఆతృత అందరికీ ఉంది, తొందరగా ఇచ్చేయాలి. దాంట్లో ఏమవుతుంది, ఐ థింక్ వీఆర్ నాట్ జడ్జింగ్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. కొద్దిగా ఇప్పుడు మేడం కూడా మాట్లాడారు, మానిటరింగ్ కావాలి. అంతా డంప్ చేసేస్తున్నాం దాంట్లో. బట్ హూ షుడ్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్, ఎంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీరు ఇందాక ఒకటి అన్నారు కదా, డంప్ చేయడం వల్ల చాలా నష్టాలు కూడా జరిగినాయి. మరి దానికి ఒక కంట్రోల్ ఉండాలి. సపోజ్ నేను ఇప్పుడు మీరు మెడికల్ మాట్లాడారు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, అంటే అందరికి తెలియాల్సిన పని లేదు. మరి చూసుకోవాలి, దాని మిస్యూజ్ ఇమీడియట్గా
దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. ఒక టెక్నాలజీ రాగానే దాన్ని నెగిటివ్ అప్లై చేయడం, ఆ సాఫ్ట్వేర్ని కానీ ఆ టూల్స్ని కానీ తీసుకొని ఇమీడియట్గా దాని మిస్యూజ్ బయటకు వస్తుంది. సో దాని కంట్రోల్ ఉండాలి. ఇది బిగ్ ఇష్యూ ఈ మధ్యకాలంలో. నేను కూడా అనుకుంటా అందరూ వచ్చేస్తుంది, బట్ అది కరెక్ట్ అని ఎట్లా చెప్పాలి? సార్ ఇప్పుడు మీరు గేమింగ్ అన్నారు, అదన్నారు, చాలా ఇప్పుడు అడిక్ట్ అయిపోయారు పిల్లలందరూ మొత్తం గేమింగే. ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఏఐ, మషిన్ లెర్నింగ్, ఇది రోబోటిక్సే, వేరే వద్దంట. మీరు గమనించి ఉండొచ్చు, కోర్ సబ్జెక్ట్స్కి ఎవరు పోవట్లేదు. ఇప్పుడు హైయర్ కౌన్సిల్ మీరు లేటెస్ట్ సర్వే చూస్తే సో మెనీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ పెట్టి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తీసేసుకున్నారు. అవును, డేటా సైన్సెస్ మొత్తం తీసేసారు. అందరు 8 బ్రాంచెస్ ఉన్నాయి. మాయా అని, అల్టిమేట్గా మాయా, డేటా సైన్స్ అని చాలా వచ్చేసాయి. బీఎస్సీలో కూడా వచ్చేసింది. అది ఇప్పుడు ఓవర్ఫ్లో అయిపోయింది కూడా. వరల్డ్ వైడ్లో చూస్తే ఈ టెక్నాలజీస్ అందరూ చాలామంది అయిపోయారు. దే ఆర్ కమింగ్ బ్యాక్. ఇంకా అది కనబడట్లే. అంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాకరకాయ ఒంటికి మంచిది అంటే నెలంతా తినాలన్నట్టుగా ఉంది. అందరు హ్యావ్ ఎవ్రీథింగ్. యూ నీడ్ టు హ్యావ్ స్వీట్, యూ నీడ్ టు హ్యావ్ ఆయిల్, యూ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఫర్ ద బాడీ. ఇప్పుడు ఆ టెక్నాలజీ అట్లా వచ్చేస్తే క్రేజ్ వెళ్ళిపోతున్నారండి. బికాజ్ మెనీ పేరెంట్స్ హ్యావ్ బిన్ ఇంటరాక్టింగ్ విత్ అస్. వాళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ అంటే అంత ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంటుందో తెలియదు. అందులో ఎక్స్పర్ట్కే వస్తుందండి, అందరికి రాదు. ఇఫ్ ఐ డూ మై కంప్యూటర్ సైన్స్ కోర్స్, there is no guarantee that I'll get a job. అందులో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ దాంట్లో మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు సరైనటువంటి అవగాహన లేకపోవడం, హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్ అంటారు కదా. ఒకటి అక్కడ ఏదో ప్రాబ్లం అవుతోంది, లేకుంటే మిస్లీడింగ్ కంటెంట్ అనేది వెళ్తోంది, మనకు కావాల్సినటువంటి ప్రాపర్ కంటెంట్ రావట్లేదు అనుకుంటే, పేపర్లో అంటే గేట్ కీపింగ్ అనేది ఉంటుంది, మనకి టెలివిజన్, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అలాంటి గేట్ కీపింగ్ అనేది ఉంటుంది. బట్ సోషల్ మీడియాలో అలా లేదు. నాకు ఏది నచ్చింది అది చేసేస్తాను, లేకుంటే టు గెట్ సమ్ మనీ ఇష్టం వచ్చిన కంటెంట్ అంతా పోస్ట్ చేసేస్తున్నాను, అదంతా పబ్లిక్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు అక్కడ ప్యానిక్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. నిజంగా నేను వాడుతుందంతా ఇది కరెక్ట్ కాదేమో, వాళ్ళు చెప్తోంది ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారు, అదే కరెక్ట్ ఏమో అనేటువంటి ఆ ఐడియాలజీ కూడా వెళ్ళిపోతుంది కదా. దాన్ని ఏఐ ఐడెంటిఫై చేస్తోంది. అక్కడ లేదు, ఇది మిస్లీడింగ్ కంటెంట్ పబ్లిక్ దగ్గరికి ఒక రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, దీన్ని తీసేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా యూట్యూబర్లకు ఇస్తున్నారు, లేకుంటే మీడియా హౌసెస్కి ఇస్తున్నారు అంటే దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ మేడం, మంచి పాయింట్కి వచ్చారు. ఏఐ కాదు, ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ కూడా చెక్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏ డేటా వచ్చినా చెక్ చేస్తారో నాకు తెలీదు. మీరు ఇవి క్రైమ్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ వాళ్ళ వీళ్ళని తెలుసుకుంటే, మనం ఏ ఫోన్లో మాట్లాడినా ఇంటర్నేషనల్ కాల్, నేషనల్ కాల్, అండ్ వీడియో కాల్ అన్నీ చెక్ అవుతున్నాయి. మీకు తెలీదు, మీరు అనుకుంటున్నారు. ఎస్ సార్ నో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ప్యానిక్ అయిపోతారు జనాలు. మన ప్రతి అంటే చెక్ ఆన్ ద ఇంటర్నెట్ ఈజ్ చెక్డ్, మనం ఏం చేస్తున్నామని. ఇప్పుడు కాకపోతే హ్యూమన్ బీయింగ్స్ చేసేది కొద్దిగా ఒక 20% స్పీడ్ ఉందనుకోండి, మీరు అన్నట్టుగా ఏఐ కొద్దిగా 60%, 80% స్పీడ్కి వెళ్తుంది, అది మేలు చేస్తుంది. కాకపోతే ఇందాక మేడం కూడా అన్నారు కదా, కంప్యూటర్స్ వచ్చినప్పుడు అందరికి ప్యానిక్ ఏమయ్యారు, మనకు అందరికి కంప్యూటర్ రాని వాళ్ళకి ఉద్యోగాలు రావు అని అన్నారు. మొబైల్ ఫోన్ వచ్చింది, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది, మళ్ళీ టెక్నాలజీ వస్తున్నాయి, వాట్సాప్లో వచ్చినాయి. ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్లో రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి కదమ్మా. దాంతో కూడా ఈ మధ్యన పేరెంట్స్ కూడా అదే, అందరు పేరెంట్స్ ఏమంటున్నారు, ఇంజనీరింగ్లో ఈ కోర్సెసే కావాలి, 8 కోర్సెస్. వీ డోంట్ వాంట్ అదర్ కోర్సెస్. అంటే మరి సొసైటీకి అందరు కావాలి. ఎగ్జాక్ట్లీ. నేను తను చెప్పిన విషయంలో ఒక్కటి నేను కొద్దిగా ఎలాబరేట్ చేయాలనిపిస్తుందమ్మా నాకు. తను యూట్యూబ్లో, మీరు కూడా యూట్యూబ్లో కంటెంట్ గురించి రెగ్యులేటరీ అది అన్సీన్గా ఉందా, సీన్గా ఉన్నదా అని మనకి తెలియదు అనుకున్నాం కదా. ఇప్పుడు యూట్యూబ్ అనేది వచ్చి సొసైటీలో చాలా కామన్ అయింది. ఒక 8 years అయి ఉంటుందా, 6 to 8 years అయి ఉంటుంది కదా. బట్ ఇప్పుడు వెరీ రీసెంట్లీ, ఐ థింక్ ఫర్ ద లాస్ట్ 6 months ఆర్ సో, దెర్ ఇస్ అ రెగ్యులేటరీ అథారిటీ బై ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వచ్చింది, ఎస్పెషలీ 2 particular జానర్స్లో. ఒకటి హెల్త్ రిలేటెడ్, రెండవది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్. బికాజ్ ఇష్టం వచ్చిన వాడు, తెలిసి తెలియని వాళ్ళు ఇది తాగండి, ఇది తినండి, ఇది తగ్గుతుంది, అది పోతుంది అని చెప్పేది విపరీతం అయిపోయింది. వినేవాళ్ళకి కన్ఫ్యూజను. రెండవది ఇన్వెస్ట్మెంట్, మిస్లీడింగ్. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. సో ఐ థింక్ దే అంటే సైలెంట్గా వాచ్ చేయడమే కాకుండా దే హ్యావ్ ప్రిస్క్రైబ్డ్, అన్లెస్ యూ హ్యావ్ దీస్ సర్టిఫికేషన్స్, అన్లెస్ దీస్ యూ హ్యావ్ క్వాలిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వెల్త్కి సెబీలో ఏదైనా ఉంటే తప్ప ఇంకా మీద యూట్యూబ్లో పెట్టడానికి లేదు.
సో నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఇవన్నీ గ్రాడ్యువల్గా ఇవాల్వ్ అవుతాయి ఒక పీరియడ్ ఆఫ్ టైం, అండ్ దట్ వీఆర్ టాకింగ్ ఎట్ ఏ యూట్యూబ్ లెవెల్ విచ్ ఈస్ బేసికలీ సీన్ యాజ్ ఏ ఛానల్ ఫర్ ఏ కైండ్ ఆఫ్ ఏ షెల్ ఐ సే ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. బట్ AI is altogether different. It's a huge technology. It is not a small one tool that we are seeing today. So there is lot to come. ఇప్పుడు ఇండియా నీతి ఆయోగ్ అనేది ఒక ప్లానింగ్ కమిషన్ లెవెల్లో అంటే మన బాడీ అది హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. మొన్న లాస్ట్ సాటర్డే అయినప్పుడు కూడా దే హావ్ డిస్కస్డ్ ఎట్ లెంగ్త్. అండ్ ఇండియాలో ఇప్పుడు ఇండియా AI మిషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే మన ఇండియా స్పెల్లింగ్ తర్వాత ఇండియా ఏతో ఎండ్ అవుతుంది కదా, ఏని కూడా మళ్ళీ క్యాపిటల్గా రాసి అంటే ఐ క్యాపిటల్ ఏ క్యాపిటల్ మళ్ళీ ఏ పక్కన ఐ ఇండియా AI. వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ దిస్ టెక్నాలజీ ఏమంటారు రెవల్యూషన్ లాగా. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒకప్పుడు 70s 80sలో వినేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ రెవల్యూషన్, డిజిటల్ రెవల్యూషన్ ఈస్ బికమింగ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థ్రెట్స్, వెన్ ఇట్ కమ్స్ టు అబ్యూస్, వెన్ ఇట్ కమ్స్ టు రిస్క్, ఎవ్రీ టెక్నాలజీ హ్యాస్ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్. కానీ దానిలో ఇన్బిల్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే వీ కెనాట్ అఫోర్డ్ టు ఇగ్నోర్ ఇట్ ఆర్ సే దట్ నో వీ డోంట్ వాంట్. ఇప్పుడు మా అలాగా ఏజెడ్ వాళ్ళు సెల్ ఫోన్ వచ్చే నష్టాల గురించి ఎక్కువ మాట్లాడతారు. బట్ నిజంగా వాడాలనుకుంటే సెల్ ఫోన్ ఐఎమ్ ఏ ఫర్మ్ బిలీవర్, దో ఐ బిలాంగ్ టు సీనియర్ జనరేషన్, దీనివల్ల చాలా పాజిటివ్నెస్ ఉంది. మనం ఏది మంచో అది తీసుకోవాలి. దీనికి 2 రకాల లెవెల్స్లో కంట్రోల్ అనేది ఉంటుంది. ఒకటి అథారిటేటివ్, లీగల్ ఆర్ రెగ్యులేటరీ. 2 మారల్ కంట్రోలింగ్. ఇట్ మే సౌండ్ ఈజీ బట్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్. ఇప్పుడు పిల్లలకి రేపు ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ స్కిల్స్ రాకపోతే సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ 50-60 year old అడల్ట్స్, టుడేస్ చిల్డ్రన్ దే ఆర్ లైక్ బార్న్ విత్ సాఫ్ట్ స్కిల్స్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక 15-10 years అయ్యాక వాళ్ళకి ఏఆర్ లెర్నింగ్ స్కిల్స్ ఓన్లీ విల్ బికమ్ బేసిక్స్ లాగా అయిపోతుంది. దాంట్లో అబ్యూజ్ అనేది లేదు అని కాదు, కానీ వీ హ్యావ్ టు సీ ఏఐ యాజ్ ఎ వెరీ బిగ్, it will change the ecosystem antar, it will change the environment. Lot of research is going into it, lot of learning is being dumped into it. దీనిలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, లెర్నింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అన్నా కదా నేషనల్ ఇన్నోవేటివ్ మిషన్ ఫర్ ఏఐలో నియర్లీ 10,000 crores అలాట్ చేశారు. సో ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్, ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ థింగ్, అండ్ ఇండియా హ్యాస్ టు క్యాచ్ అప్ విత్ ద డెవలప్డ్ నేషన్స్. వీఆర్ స్టిల్ డెవలపింగ్ నేషన్. ఇఫ్ యూ మిస్ సచ్ టెక్నాలజీ, ఎందుకంటే దీనిలో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ థింగ్ మచ్ టైమ్, వన్స్ అపాన్ ఏ టైమ్ శాటిలైట్ లాంచ్ అయినప్పుడు కూడా అది వెదర్ ఇట్ విల్ డూ గుడ్ టు సొసైటీ, అవసరమా, మనం ఎంత పేదరికం కంట్రీ, దీనివల్ల ఇంకా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో, సెల్ ఫోన్ వల్ల ఇంకా ఏమి, అందరు పిల్లలకి సెల్ ఫోన్ వచ్చేసిన చేతిలో చాలా అన్నారు. ఈరోజు మన వెదర్ టెక్నాలజీ కానీ, ప్రిడిక్షన్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈవెన్ మొబైల్ కనెక్టివిటీ కానీ, యూ కాంట్ ఇగ్నోర్, యూ జస్ట్ కాంట్ ఇగ్నోర్. టుడే సైన్స్ అండ్ టెక్నాలజీ, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వీఆర్ లివింగ్ ఓన్లీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇజంట్ ఇట్? సో ఐ ఫీల్ AI ఈజ్ ఎ హ్యూజ్, వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్ విత్ వార్మ్త్ అండ్ ఓపెన్ హ్యాండ్స్ అనిపిస్తుంది, నాట్ గెట్ అఫ్రేడ్. అవును. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకి ఏఐతో బ్రెస్ట్ క్యాన్సర్స్ని కూడా ముందే డిటెక్ట్ చేయొచ్చు 5 ఏళ్ల ముందుగానే, అంటే ఇప్పటికీ అది ఎలా జనాలకి రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది? చాలా వరకు మన దగ్గర హెల్త్ అనగానే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు, అందులోనూ మహిళలు అనగానే చాలా దూరం వెళ్ళిపోతారు, మనం నెక్స్ట్ లే తర్వాత ఆలోచించుకోవచ్చు. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఇంకా చాలా ఇన్హిబిషన్స్ అనేవి ఉన్నాయి, ఓపెన్ అయ్యి బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ఏఐతో ముందే డిటెక్ట్ చేసుకోవచ్చు, మీరు ముందు జాగ్రత్త పడండి, ఎలా కమ్యూనికేట్ చేయాలంటారు వాళ్ళకి? మేడం, ఇంతకుముందు హెల్త్ ఇష్యూస్ అంటే మనం మాన్యువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కొద్ది మెషినరీస్ ఉండేవి కొన్ని, అవి కూడా పర్ఫెక్ట్గా ఉండవు. అయితే ఆఫ్ లేట్ అంటే రీడింగ్లో తెలిసింది విమెన్ ఫేసెస్ మేజర్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంట, నంబర్ 1. 2, దాన్ని అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిన తర్వాతే డిటెక్ట్ చేస్తారంట. ఇది జరిగింది ఇంతకుముందు. సో మనం ఏమనుకోవచ్చు అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, రీసెర్చ్ చేసే వాళ్ళందరూ ఇట్లాంటివన్నీ అడ్వాన్స్గా తెలుసుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అప్లికేషన్స్ వచ్చాయి అనుకోవాలి మనం. లేకపోతే మనకు భయం వేసేది ఇదంతా ఏం చేస్తుంది, ఇప్పుడు డాక్టర్లు కూడా భయం రావచ్చు మరి,